పశ్చిమాసియా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత రహస్యంగా పావులు కదుపుతున్నారు. ఇరాన్తో చర్చల కోసం 15 పాయింట్లతో కూడిన ఒక భారీ శాంతి ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రణాళికను అమెరికా నేరుగా కాకుండా పాకిస్తాన్ ప్రతినిధుల ద్వారా టెహ్రాన్ కి చేరవేసినట్టు ఇంటర్నేషనల్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఈ శాంతి మంత్రం వెనుకే ఒక భీకరమైన యుద్ధ తంత్రం కూడా దాగి ఉంది. ఒకవైపు చర్చలు జరుపుతూనే మరో 1000 మంది సైనికులని 2 మెరైన్ యూనిట్లని పశ్చిమాసియాకు పంపేందుకు పెంటగాన్ సిద్ధమైంది. అసలు ట్రంప్ పంపిన 15 పాయింట్ల ప్రణాళికలో ఏముంది? ఇరాన్ విధించిన కఠిన షరతులేంటి? దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఏమన్నారు? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతోన్న వేళ ఒకవైపు మిసైళ్లు, డ్రోన్లు గగనతలాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్తుంటే మరోవైపు దౌత్యపరమైన చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. యుద్ధం ఆగుతుందా లేక మరింత విస్తరిస్తుందా అన్న అనిశ్చితి మధ్య అమెరికా కీలక అడుగు వేసింది. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్కు 15 పాయింట్లతో కూడిన శాంతి ప్రణాళికను పంపింది. ఈ పరిణామం ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో అత్యంత కీలక చర్చగా మారింది. ఈ ప్రణాళిక వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ఇరాన్ అంగీకరిస్తుందా లేక తిరస్కరిస్తుందా అనే ప్రశ్నలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ సీజ్ ఫైర్ ప్లాన్ సాధారణ ఒప్పందం కాదని, ఇది పూర్తిస్థాయి వ్యూహాత్మక ప్యాకేజీ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు యుద్ధాన్ని ఆపాలని పిలుపునిస్తూ మరోవైపు కఠినమైన షరతులను విధించడం ఈ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ ప్రతిపాదనను నేరుగా కాకుండా పాకిస్తాన్ ప్రతినిధుల ద్వారా ఇరాన్కు పంపించడం కూడా అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ ప్రణాళికలో ఇరాన్పై అమెరికా పెట్టిన షరతులు చూస్తే అవి కేవలం యుద్ధాన్ని ఆపడానికి మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని కూడా పరిమితం చేసేలా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అత్యంత కఠిన నిబంధనలు పెట్టింది. నతాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ, ఇస్ఫహాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ, ఫోర్డో ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ వంటి కీలక అణు కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలని అమెరికా డిమాండ్ చేసింది. ఇవి ఇరాన్ అణు కార్యక్రమానికి కీలకమైనవి. వీటిని ధ్వంసం చేయడం అంటే ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా నిలిపివేయడమే అవుతుంది. అంతేకాదు తమ వద్ద ఉన్న యురేనియం నిల్వలను కూడా అప్పగించాలని అమెరికా స్పష్టం చేసింది. దాదాపు 450 కిలోల యురేనియంను ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి అప్పగించాలని షరతు పెట్టింది. ఇది అంగీకరిస్తే భవిష్యత్తులో ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఇదే ఈ ప్రణాళికలో అసలు లక్ష్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక క్షిపణి వ్యవస్థల విషయంలో కూడా అమెరికా స్పష్టమైన పరిమితులు విధించింది. ఇరాన్ తన క్షిపణి కార్యక్రమాలను కేవలం ఆత్మరక్షణ పరిమితుల్లోనే కొనసాగించాలి, వాటి రేంజ్ సంఖ్యను తగ్గించుకోవాలని షరతు పెట్టింది. ఈ షరతుల్లో మరో కీలక అంశం హర్మూజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని పూర్తిగా తెరవాలని అమెరికా డిమాండ్ చేసింది. హర్మూజ్ జలసంధి ఫ్రీ మారిటైమ్ కారిడార్గా నిర్వహించాలన్నది ఈ ప్రణాళికలో ప్రధాన భాగంగా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ మార్గంపై ఎంతగా ఆధారపడి ఉందో తెలిసిందే. కాబట్టి దీన్ని తెరవడం అమెరికాకు అత్యంత ప్రాధాన్యం. అయితే ఇన్ని కఠిన షరతులు పెట్టినా అమెరికా కొన్ని హామీలు కూడా ఇచ్చింది. ఈ షరతులు అంగీకరిస్తే ఇరాన్పై ఉన్న అన్ని అంతర్జాతీయ ఆంక్షలను ఎత్తివేస్తామని తెలిపింది. అంతేకాదు పౌర అణు ఇంధన అభివృద్ధికి సాయం చేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఒకవైపు నియంత్రణలు, మరోవైపు ప్రోత్సాహకాలు, ఈ రెండూ కలిపి ఒక సమతుల్య ప్రణాళికగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఒకవైపు శాంతి ప్రణాళికలను పంపుతున్న అమెరికా మరోవైపు పశ్చిమాసియాకు అదనపు బలగాలను పంపేందుకు సిద్ధమవుతోంది. పెంటగాన్ మరో 1000 మంది సైన్యంతో పాటు 2 మెరైన్ యూనిట్లను మోహరించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో అమెరికా రెండు వైపులా ఆట ఆడుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు చర్చలు, మరోవైపు యుద్ధ సిద్ధత చూస్తుంటే అమెరికా డబుల్ గేమ్ ఆడుతున్నట్టుగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా అమెరికా చెబుతున్న మాటలకు ఇరాన్ నుంచి వస్తున్న స్పందన పూర్తిగా భిన్నంగా ఉంది. తమ ప్రతీకార దాడులు ఆగవని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడులకు వారు పశ్చాత్తాపడే వరకు తమ చర్యలు కొనసాగుతాయని తెలిపారు. దీంతో ఇరాన్ ఈ ప్రణాళికను సులభంగా అంగీకరించే పరిస్థితి లేదని అర్థమవుతోంది. ఇదే సమయంలో ఇరాన్ తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడమే తమ మొదటి
మొదటి లక్ష్యమని స్పష్టం చేసింది. తమపై జరిగిన దాడులు పౌర మౌలిక సదుపాయాలపై దాడులేనని ఆరోపించింది. అందుకే తమ ప్రతిస్పందన కూడా అంతే తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ఇక అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచ దేశాలు యుద్ధాన్ని ఎలా ముగించాలి అన్నదానిపై తర్జన భర్జనలు పడుతున్నాయి. ఒకవైపు శాంతి కోసం ప్రయత్నాలు, మరోవైపు యుద్ధ భయం. ఈ రెండింటి మధ్య ప్రపంచం ఇరుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి అమెరికా పంపిన ఈ 15 పాయింట్ల ప్రణాళిక యుద్ధాన్ని ముగించడానికి ఒక అవకాశం కావచ్చు అన్నా, కానీ అదే సమయంలో అది ఇరాన్కు ఒక పెద్ద సవాలు అని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి పశ్చిమాసియాలో పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది. ట్రంప్ 15 పాయింట్ల ప్లాన్ శాంతికి నాంది పలుకుతుందా, లేక ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయాలన్న షరతు యుద్ధానికి దారితీస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది. అగ్రరాజ్యం ఆడుతోన్న ఈ డబుల్ గేమ్ పశ్చిమాసియాను శాంతి వైపు నడిపిస్తుందో, లేక మరో పెను విధ్వంసానికి కారణమవుతుందో చూడాలి.